దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుషు తక్కువైపోవును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. దేవుడు అందరి ఎడల తన ప్రేమపూరితమైనటువంటి సంకల్పమును బయలుపరుచుచున్నాడు. ఆయన జీవప్రదాత గనుక సమస్త జీవులను సంరక్షించి పోషిస్తూ వారికి ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు. అయితే ఎవరైతే దేవుని ఎడల పరిపూర్ణమైన భయభక్తులను కలిగి జీవిస్తారో వారు అధిక కాలము జీవించుటకు భాగ్యమును పొందగలుగుచున్నారు. పరిశుద్ధ వాక్యములో ఈ మాటను తెలియజేయుచున్నాడు. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని. పరిశుద్ధ గ్రంథములో ఇలాంటి అనుభవాలు ఎన్నో మనము గమనిస్తున్నాం. భక్తుడైన హిజ్కియా తన జీవిత దినములు పరిసమాప్తమవుతున్నవని ప్రవక్త అయిన యెషయా ద్వారా వినినప్పుడు దేవుని సన్నిధానమున తన వేదనను ఆవేదనను ఆయన సన్నిధిని వెలిబుచ్చి ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిని అతడు కార్చిన కన్నీళ్లను చూచి, అతడి యథార్థమైన భక్తిని చూచి దేవుడు వాని ఎడల కృప చూపి ఉన్నాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయములో ఈ సందర్భాన్ని మనము చదువుతున్నాము. దేవుని సన్నిధిని అతడు విన్న మాటను బట్టి చెలించిపోయి తన ముఖమును గోడ తట్టు తిప్పుకొనెను అని యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనములో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఈ రీతిగా అతడు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి అతని ప్రార్థనను అంగీకరించి 6వ వచనములో, ఇంకా 15 సంవత్సరముల ఆయుషము నీకిచ్చెదను అనే వాక్యములో వాగ్దానము తెలియపరిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితములకు పరిపూర్ణమైన ఆశీర్వాదమును ఆయుషునిచ్చువాడు ఆయనే. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనములో, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట అని మరణ పాశములలో నుండి విడిపించును అని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. కనుక ఈ దినమున మనము దైవానుగ్రహమును పొందుకొని భయభక్తులు కలిగి జీవించినప్పుడు దీర్ఘాయువుతో దేవుని సన్నిధిని జీవించదము. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యందు భయభక్తులు నిలుపుము. అప్పుడు నీవు దీర్ఘాయువు కలిగి సమాధానము నెమ్మదితో జీవించగలవు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున నీ మాటలను ధ్యానించుచున్నాము. మా జీవితములలో నీ సంకల్పము గొప్పది ప్రభువా. నీవు చూపుతున్న శాశ్వతమైన ప్రేమ చేత మేము భూమి మీద ఇంకనూ సజీవుల లెక్కలో ఉండగలిగి ఉన్నాం. నీ అందు పరిపూర్ణమైన భయభక్తులు కలిగిన వారికి నీవు ఆయుష్ను అనుగ్రహించువాడవై ఉన్నావని దైవ లేఖనముల ద్వారా తెలియపరచుచున్నావు. మరణకరమైన వ్యాధులతో ప్రమాదకరమైన పరిస్థితులలో నాయన ఎవరైతే ఉన్నారో వారిని దర్శించండి, తమ ప్రాణములను కాపాడండి. నీ అందు భయభక్తులు కలిగి జీవించుటను బట్టి మరధిక కాలము నీ కృపను పొందుకొని భూమి మీద నిన్ను స్తుతించుటకు అవకాశము పొందుదురు. కనుక వారందరికీ నీ కృపనిమ్మని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలపు ప్రార్థనలు ఏకీభించిన ప్రతి వారికి నీ కృపను మెండుగా దయచేయండి. దేవా, కృంగిన వారిని లేవనెత్తండి, రోగులను స్వస్థపరచండి, భక్తిహీనులను భక్తిలోనికి నడిపించండి. నీ కాపుదల, సంరక్షణ, భద్రత ఈ వాక్యమును ఆలకించి ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి వారికి అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.